ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ఎలా ఉందని చెప్పాలంటే ముందు నలుగురికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి డైరెక్టర్కే ఒక ఏడీ ఉంటారు కదా, అసిస్టెంట్ డైరెక్షన్ టీం ఉంటుంది కదా. ఆ డైరెక్షన్ టీంలో ఎవడు సజెస్ట్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి తొలి ప్రేమలో ఈ మన సై సై ఈ సాంగ్ ఉంటుంది చూసారా, ఆ సాంగ్ ఎవడు సజెస్ట్ చేశాడో కానీ సూపర్. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఇక థియేటర్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clock షోకి వెళ్ళాం, అలా డెడ్ అయి కూర్చున్నాం. ఎప్పుడైతే ఇది వస్తుందో లేపుతా చూడండి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఈ తొలి ప్రేమలో ఈ సాంగ్ని ఫుల్ లెంత్ పెట్టేశాడు. ఎవడన్నా బిట్టు పెడతాడో లేదా కాసేపు హీరో వెళ్తున్నంతసేపు ఏదో పెడతాడు, మొత్తం సాంగే ఉంటుంది మొదటి నుంచి చివరి వరకు కూడా. శ్రీలీల గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఈ సాంగ్ని మళ్ళీ రీమేక్ చేశారేమో అనిపించింది. అసలు భలే చేశారు, బాగా వచ్చింది, ఆ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది. చచ్చిపోతున్న ప్రాణాలన్నీ లెగిసాయి థియేటర్లో, అప్పళ్ళమని లెగిసి అరిచి కేకలో వేరే లెవెల్లో ఉందనమాట. రెండోది శ్రీలీల గారి క్యారెక్టరైజేషన్ అండ్ ఆ పోర్షన్ రాసుకున్న విధానానికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఎప్పుడో ఫస్ట్ హాఫ్లో రాశిఖన్నా గారు రావటం, ఒక సాంగ్ కోసం ఉండటం, ఆ తర్వాత ఏదో జరగటం, కథ ఎటో వెళ్ళిపోవడం అంతా జరుగుతుంది. ఏంట్రా దీనికి ఎటో పోతుంది అనుకున్న మూమెంట్లో వస్తుందండి శ్రీలీల. చెప్తున్నా కదా, శ్రీలీల గారు రాకముందు వరకు సినిమా ఒకెత్తైతే శ్రీలీల గారు వచ్చిన తర్వాత లెగిస్తారు చూడండి, టప్ప లెగిస్తుంది. మంచి లవ్ ట్రాక్లు, మంచి లవ్ సీన్లు, అద్భుతమైన మౌంటేజ్ షాట్లు అండ్ ఈ తొలి ప్రేమలో సాంగ్స్ ఇవి కొట్టాడు, చాలా గట్టి కొట్టాడు. అర్థమైపోయింది కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పల్స్ వాళ్ళకి బాగా అర్థమైపోయింది. అంటే మా లాంటి వాళ్ళు మేము ఎగిరేది ఎప్పుడంటే ఇలాంటి వింటేజ్ మూమెంట్స్ చూసుకున్నప్పుడే. మాకు అసలు అది ఎన్ని సినిమాల్లో రొటీన్గా పెట్టినా కానీ మేము చూసి వస్తాం, మాకు అంత ఇష్టం.